మంత్రి కొల్లు రవీంద్ర తిరుపతిలో పర్యటించారు. తిరుచానూరులోని రాష్ట్ర వన్యకుల క్షత్రియ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్ నివాసానికి వెళ్లారు. రాజన్ ఆహ్వానం మేరకు ఆయన ఇంట్లో అల్పాహారం స్వీకరించారు. మద్యం కుంభకోణాన్ని మనీ లాండరింగ్గా కాకుండా మానవతా దృక్పథంతో చూడాలని సూచించారు. గత ప్రభుత్వంలో ప్రజల ధన మాన ప్రాణాలతో చెలగాటమాడిన వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 13 ఏళ్ళుగా ఆగిపోయడం జరిగింది. ఈరోజు 1 కోటి మందితో మహాబలిపురం, చెన్నై టు మహాబలిపురం రోడ్లో 1 కోటి మందితో ఈరోజు మహాసభ నిర్వహించబోతున్నారు. మా వాళ్ళందరికీ వెన్నుదన్నుగా ధైర్యంగా నిలబడడానికి ఈ సభ సౌత్ ఇండియాలోనే, దక్షిణ భారతదేశంలో అందరికీ అండగా ఉంటుంది ఈ సభ. దానికోసం మమ్మల్ని ఆశీర్వదించడానికి ఈ సభకు విచ్చేయడానికి వచ్చిన రవీంద్ర గారికి, కొల్లు రవీంద్ర గారు రాష్ట్ర మంత్రివర్యులు, వారికి మా యొక్క చిత్తూరు జిల్లా వన్యకుల క్షత్రియుల తరపున, అలాగే తమిళనాడు వన్యకుల క్షత్రియుల అందరికి కూడా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారు రావడం మాకు అందరికి కూడా పెద్ద సపోర్ట్గా ఉంటుంది. ఇక్కడ కమ్యూనిటీ అంతా కూడా బలంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి మన వాళ్ళందరూ ఎక్కడున్నా కూడా మా వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీని బలపరుస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం మేము ఆ పార్టీని చూసాం, వైఎస్ఆర్ పార్టీని. వన్యకుల క్షత్రియులు అందరూ కూడా ఏకతాటిపైన ఈరోజు మోపిదేవి గారు కూడా తెలుగుదేశానికి వచ్చేసారు. అలాగే రవీంద్ర గారు ఉన్నారు, అందరూ ఇక్కడే ఉన్నాం కాబట్టి, కొండబాబు గారు ఉన్నారు, నాయకర్ గారు ఉన్నారు, అందరూ కూడా ఇప్పుడు ఈ కూటమిని బలపరుస్తున్నాం. కాబట్టి మేమందరం తెలుగుదేశాన్ని బలపరుస్తున్నాం. దీన్ని మానవతా దృక్పథంతో మనుషుల ప్రాణాలతో చెలగాటమాడినటువంటి వ్యక్తులపైన చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులైన వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తాను. ఆ రకంగానే అడుగులు ముందుకు పడతాము. అవి సహజంగా వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారు. మేము ఎక్కడికక్కడ ఫుల్ కంట్రోల్ చేస్తాం. షాప్స్తో కూడా లింక్ చేస్తున్నాం. కొన్ని వస్తూ ఉన్నాయి, వచ్చిన వెంటనే వాళ్ళ మీద కేసులు కట్టి ఇమీడియట్గా షాప్స్ కూడా సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కఠినంగా, ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నట్టుగా మాకు సమాచారం వచ్చిన వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం. అలాగే ఎప్పటికప్పుడు సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది ప్రజల్లో, ఈ మద్యం విధానం వల్ల ఏదన్నా ఎక్కడన్నా ఇబ్బందులు వస్తాయని చెప్పి ఎప్పటికప్పుడు మేము కమాండ్ కంట్రోల్ రూమ్కి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నాం. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నాం. దాంట్లో అధికారులు బాధ్యులైన కూడా అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేంద్ర రక్షణ శాఖ